అన్న ఒకడు మన తగులుకున్నాడు. యేసు ప్రభు ద్వారా తండ్రిని ఆరాధించాలి, డైరెక్ట్గా యేసు ప్రభుని ఆరాధించకూడదు. వాక్యం తెలియదు తెలుసుకో అన్నాడు. అని అడిగాను. ఇక పరములను సంధి చేసిన నర పరమాత్మ దైవిక సంగమానికి ఏకైక కాలచక్రానికి ఇరుసైన వాడు ఎవరి యేసని అడిగేవు, ఎవరు లేని. యేసు ప్రభు వారికి ద్వితీయ స్థానం కట్టబెట్టి అదేదో వేదాంతంలో PhD సంపాదించిన ఫీలింగ్ ఒక్కొక్కటి కలుగుతోంది. ప్రభు వారందరినీ కనికరించునుగాక. నేనే మొదటి వాడును కడపట్టి వాడును స్వయంగా యేసు ప్రభు పలికిన మాట నీకెందుకు నచ్చలేదో నాకు అర్థం కాలేదు. నచ్చలేండి, నాకు పిచ్చి పిచ్చిగా ఎక్కేసింది. సంతోషంగా నువ్వు మొదటి వాడవు, కడపటి వాడవు, సమస్తూనివైన ఆరాధన చేస్తున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు దైవత్వములో ఎవరికైనా సందేహం వస్తే ప్రభు వారిని కనికరించునుగాక. ప్రభు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. ఈయన దేవుని గొర్రె పిల్లని అందరికీ చెప్పిన యోహానే తను జైల్లో పెట్టేపటికి మనోడు బయటికి తేట్లేదని చిరాకు వచ్చేసింది. లోకంలో నుంచి పాపంలో నుంచి విమోచించేస్తాడు, నన్నే జైలు నుంచి బయటికి తెత్తలేదు, ఇంతకీ క్యాండిడేట్ ఎత్తనా కాదా ఆ డౌట్ వచ్చి ఇద్దరు శిష్యులు పంపాడు. క్యారేజ్ ఎట్టుకొస్తే ఎవరే ఈ క్యారేజ్ అక్కడ పెట్టే దగ్గరికి వెళ్ళి, ఇంతకీ నీవేమన్నా రాబోవాడు ఇంకొకడున్నాడా డౌట్ వచ్చేసింది మనోడికి. యేసు ప్రభువు అంత అగ్రెసివ్గా మాట్లాడు ఎప్పుడు చూసారు మీరు? ఆవేశంగా కోపంగా మాట్లాడు ఎప్పుడు చూసారా? అప్పుడు అంటాడు, ఏయ్ మీరు ఎవరిని కొట్టకెళ్ళారు అడవిలోకి, గాలికి వెళ్ళారు రెల్లునా వాడికంటే కోపం లేకుండా. అసలు యేసు ప్రభు అలా మాట్లాడతాడు ఎప్పుడన్నా? ఇంతకీ మాకు ఆన్సర్ చెప్పలేదు అన్నారు ఆ బ్యాచ్. యోహాను శిష్యులు కుంటూ నడుస్తున్నాడు, గుడ్డోడు చూస్తున్నాడు, కూర్చోళ్ళు సచ్చినోళ్ళు ఎగుతున్నాడు. ఇది జరుగుతుంది వీళ్ళు చెప్పురా. ఆన్సర్ కూల్గా లేదు సార్, బీభత్సంగా ఉంది. ఇడితే జనాలు ఎందుకు వెళ్ళారు అడవిలోకి, మీరు ఎవరిని చూస్తాకి వెళ్ళారు? గాలి కదా రెల్లునా, అది ఎంత పెద్ద చెప్పాడు కానీ రెల్లు గాలి ఎట్టొద్దట్టే. అబ్బే పెద్ద బలం లేదా రెల్లుకి, చిచ్చి చిచ్చి చిచ్చి. ఇక్కడ ప్రవక్త కన్నా గొప్పవాడు, స్త్రీలు కలని వారిలో బాప్తిస్మ యోహాను గొప్పవాడు, పుట్టలేదు కానీ పరలోక రాజ్యాలు అందరికన్నా నలుపు ఈడికన్నా బెటరు. ఇంత పదాలు ఎందుకు వాడిచారు సార్? ఆయన దైవత్వం మీద డౌట్ వస్తే ఎవడైనా డిగ్రేడ్ అయిపోతాడు. యేసు రక్తమే చేయం. ఆ బాధకు చెప్తాను నేను, అనవసరంగా ఉన్న మార్కులు పోతాయి, మైనస్ మార్కులు పడతాయి. కుదురుకుంటే దేవునికి స్తోత్రం. యేసయ్య దైవత్వం మీద సందేహం ఎవరికి రాకుండాగాక. అదే ప్రపంచం నీకు ఎవరికైనా వస్తే బాధ అనుకుంటే క్రైస్తవులను వస్తే ఇంకెంత దుర్మార్గం అండి ఇది అన్న ఒకడు మన తగులుకున్నాడు. అవునాయా? యేసయ్య స్తోత్రం అన్నాడు. యేసు ప్రభు స్తోత్రం ఏంటి అన్నాడు. ఏమ్మా? యేసు ప్రభు ద్వారా తండ్రిని ఆరాధించాలి, డైరెక్ట్గా యేసు ప్రభుని ఆరాధించకూడదు. వాక్యం తెలియదు తెలుసుకో అన్నాడు. రెఫరెన్స్ ఎంత అని అడిగాను. అడిగి తెలదు ఉట్టిదే అడిగి చెప్పాను. ప్రకటన 5వ అధ్యాయం చదువుకో అని. ఏంటి చెప్పన్నాడు తీసి చూపించాను. తండ్రి అయిన దేవుడు సింహాసనం ముందు ఆసీనుడు ఉండగా 24 పెద్ద అర్ధచంద్రాకారంలో కొలువు తీరి ఉండగా 4 జీవులు సింహాసనం మోయించుండగా స్ఫటిక వంటి సముద్రానికి ఆవలి పక్కన కోటాను కోట్ల దూతలు ఆరాధిస్తూ ఉండగా ఎంట్రీ ఇచ్చాడు యోహాను. అక్కడికే చేతిలో గ్రంథం ఉంది, దాన్ని ఎవ్వడెప్పట్లేదు. ఇంత దూరం వచ్చాక నాకు ఇక మీద జరిగి చూపిస్తానన్నావు, అదేమో సీల్ తీయలేదు, ఇంకా వేస్ట్ అయిపోయింది ప్రయాణం అని బాధపడుతున్నాడు. 24 పెద్దల్లో ఒకడు వచ్చి, నాన్న బాధపడకు, బోధింపబడ్డ గొర్రె పిల్ల ఈ ముద్రలు ఇప్పుటకు శక్తి అధికారం పొంది ఉన్నాడు అనగానే ఆశ్చర్యానందములతో చూడగానే యేసు ప్రభు అనే గొర్రె పిల్ల వారు అక్కడికి రావడం, తండ్రి చేతిలో ముద్రించ లోపట బయట గట్టిగా 7 ముద్రలు వేసి ఉన్న గ్రంథాన్ని విప్పడం, యుగముల పూర్వము నుండి మరుగయున్న మర్మము ఒక్కొక్కటి బయలుపడుతూ ఉంటే సంభ్రమాశ్చర్యాలతో దర్జాగా తండ్రి అయిన దేవుని సమక్షంలో కుర్చీలో కూర్చుని దమ్మున్న 24 పెద్దలు లేచి యేసు రక్తమే జయం, సింహాసనాలు దిగి కిరీటాలు పక్కన పెట్టి వీణలు పక్కన పెట్టి తండ్రి అయిన దేవుని సమక్షములో యేసు క్రీస్తు ప్రభు వారికి సాష్టాంగ పడిపోయి, గొర్రె పిల్లని వరుగుడవు, నీవు యోగ్యుడవు అని ఆరాధన చేశారండి. తండ్రి అయిన దేవుని సమక్షంలో పరలోకంలో యేసును 24 పెద్దలు కూడా ఆరాధిస్తుంటే ఈడెంత పెద్దడో మరి. ఇదే సిద్ధాంతం పని, మళ్ళీ సిద్ధాంతం అని ఎక్కడెక్కడో లాజికల్ అండి ఎత్తుకొస్తాడు. ఆ పుస్తకం ఈ పుస్తకం చదివి ఈ ఒక్క పుస్తకం తిన్నగా చదివి పెడితే నీకు తగ్గు ఉండదు కదా. మంచి వాళ్ళందరూ ఆమెన్ అనొచ్చు కదా. హల్లెలూయా.
నా బాధ అంతా ఏంటంటే యేసు ప్రభు వారి దైవత్వాన్ని ఇంకెవరైనా ప్రశ్నిస్తేనే బాధ అనిపిస్తుంటే మనోడు ప్రశ్నిస్తే ఎంత బాధగా ఉంటుందండి. నలుగురు అన్నదమ్ముల్లో ఒకడు లేచి అసలు నువ్వు నాకు నాన్నమే కాదనంటే మిగతా ముగ్గురికి ఎట్లుంటుంది? ఏమిరా పిచ్చి పిచ్చుకుందా, ఏం మాట్లాడుతున్నావు, కళ్ళు నెత్తికెక్కినయా, పొగరు పట్టిందా, యూజ్లెస్ ఫెలో అన్నాడు. పేదాలకి మారుమూస వచ్చేదాకా వాయించమా? ఎందుకు ఊరుకుంటాం? యేసు రక్తం చేయం. మన తమ్ముడు అన్నయ్య నాన్నకు వ్యతిరేకంగా అంత అడ్డగోలుగా మాట్లాడితే మనం సైలెంట్గా ఉంటామండి. బయట వాడు ఎవడన్నా మాట్లాడితే ఫోన్లేండి తెలిసి తెలియదు మాట్లాడతారు ఫోన్ అనుకోండి. తమ్ముడు మాట్లాడితే అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడని రెఫరెన్స్ గుర్తొస్తుంది. అప్పుడు మీకేం గుర్తురాదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా యేసు పూజ్యనీయుడు, ఆయన ఆరాధనీయుడు. హల్లెలూయా. ఇక పరములను సంధి చేసిన నర పరమాత్మ దైవిక సంగమానికి ఏకైక కాలచక్రానికి ఇరుసైన వాడో, సమాధానకర్త, సంధి చేసిన వాడో ఒక్క యేసు ప్రభు మాత్రమే ఆరాధనీయుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. ఎవరి యేసని అడిగేవు, ఎవరు లేని ఆడెవడు వెళ్ళిపోతుంటేనే అంత బాధపడిపోతుంటే డౌట్ నీకే పోతే అట్ట. గుండె నిండా ప్రేమ నింపుకొని యేసుని పాడాలి, ఆరాధించాలి కదండి. ఇంచుమించు 6 వయసులో రాశారు రాజబాబు గారు ఆ పాట, గుండెలో దాగి ఉన్న ప్రేమనే పాడనా అని. ఆ పాట రికార్డ్ చేసినప్పటికీ ఆయనకి అంత బాగా ఊపిరి అందట్లా. పాడనా అట్లా వస్తుంది వాయిస్. అయినా సరే కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన పాట. ఎవరు ఫోను మోగింది చూడండి. దుర్మార్గం, పాపం, నేరం, ఘోరం, శిక్షార్హం తెలిసిన పదాలు అయిపోయినాయి. ఇక సైలెంట్లో పెట్టుకోవాలి. మీకు తెలీదు, చెప్పాం, వినాలి. వినలేదు, దేవుని స్తోత్రం. దేవుడు అతన్ని తీసుకుని పోగా అతను కొనిపోబడెను అన్న వచనం మీ సెల్ ఫోన్కి నెరవేరాలని కోరుకుంటున్నాను. అలక దేవునికి స్తోత్రం కలుగునుగా. బిడ్డలారా, దేవుని ప్రజలారా, దైవజనులను నా మనం వింటున్నారా? కృప ఏమంటుంది? క్షమించేయమంటుంది. సత్యం ఏమంటుంది? వీడెలా మనకు వస్తాడు అంటుంది. మానవుడి యొక్క పాపాన్ని తానే మీదేసేసుకుని శిక్ష పడాలి కదా, సత్యం ప్రకారం శిక్ష చేసుకుని కృప ప్రకారం క్షమాపణ దొరకాలి కదా. శిక్ష తాను పడేసి క్షమ అడిగిచ్చేసి రెండింటినీ న్యాయం చేసేసి ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు కృప, సత్యము. పరస్పర విరుద్ధమైనవి, భిన్నమైనవి కలిసిపోవటమే. ఎన్ని క్రిస్మస్లు చేసుకుంటే ఏం సుఖం సార్. ఇంతవరకు నువ్వు కలవని వాడిని కలవలేకపోతే, భిన్నమైన వాడితో చేయి కలపలేకపోతే, నీతో ఏకీభవించని వాడితో హృదయం కలపలేకపోతే ఎన్ని చేసుకుంటే ఉపయోగమేంటి సార్? నువ్వు చెప్పేది హ్యాపీ క్రిస్మస్, ఆడు చెప్పేది హ్యాపీ క్రిస్మస్, ఇద్దరికి పడదు. వేర్ ఈజ్ క్రిస్మస్? పడుకున్నారు నా పాయింట్ మీరు? క్రిస్మస్ అంటేనే యూనిక్ కాంబినేషన్. కృప వేరు, సత్యం వేరు, రెండు కలిసిపోయినాయి. నీ సిద్ధాంతం వేరు, నీ డాక్టర్ని వేరు, నీ రేంజ్ వేరు, నీ బోధ వేరు, నీ కెపాసిటీ వేరు. పొమ్మనంత అమ్మాయికుడు, కొత్తోడు, పిల్లోడు మ్యాటర్ లేదు. అయినా కలిస్తే నువ్వు నీ రేంజ్ అని చూసుకుంటావు. హోదాలోనూ, దరిద్రానికి కులంలోనూ, అసహ్యకరంగా మత శాఖలోనూ, ఇంకా చండాలంగా ప్రాంతంలోనూ. మన ఏరియారా? ఎవరిది ఏరియా? 6x3 ఎవరికైనా అదే.